హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వకర్మ. ఇప్పుడైతే మనం చెరువులో మ్యాథ్ అయితే వేయడమే జరిగింది. ఇంకా పడవ కూడా కడలేదండి. చెరువులో అయితే మనం మ్యాథ్ వేసాం. చూడండి చెరువు చుట్టూ. సో ఇలా పైన అయితే వేసేయడమే జరుగుతుంది. సో మ్యాథ్లు వేసే రకాలు చెప్తానండి ఈరోజు. చేపల చెరువులో కొంతమంది అయితే డైరెక్ట్గా చెరువు మీద అయితే వేసేస్తారు. కొంతమంది అయితే 0 పాయింట్కి వచ్చేసరికి మూటలు అయితే కట్టడం అయితే జరుగుతుంది. సో మనం మూటలు అవి కట్టుకుంటే ఏంటంటే మ్యాథ్ అనేది వేస్ట్ అవ్వదు. మనకి ఇలా డైరెక్ట్గా చెక్క తౌడు రెండు నానబెట్టేసుకుని మేమైతే డైరెక్ట్గా చెరువులో అయితే వేసేయడం అయితే జరుగుతుంది. తౌడు వేసిన లెక్క అయితే మనకి పైన అయితే మనకి పైకి వచ్చేస్తుందండి చేప. గాలి వాటర్ ఏమైనా వేసింది అనుకోండి తౌడు వేసినప్పుడు అలా వానకి వెళ్ళిపోద్ది. సో అందుకే ఏంటంటే ఎప్పుడు మేతలో ఇలా తడుపుకుని మనం అయితే వేసుకోవాలి. ఇప్పుడు పడవ కడగాలి. ఈ పడవ కడలేదు, ఇప్పుడు మేత అయితే కొట్టేశాను. మేత కొడుతున్నాగా వీడియో తీయాలంటే మనమే చేసుకుంటాం కాబట్టి వీడియో తీసే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా సార్? అలాగే మన దగ్గర శీలావతి కట్ల గడ్డి చేపలు అయితే అవైలబిలిటీ అవుతాయి. పాత పిల్లలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. 4 ఇంచుల కాడి నుంచి అయితే రావడం జరిగింది. 4, 5, 6 అలా తగలడమే జరుగుతుంది. లీస్ట్ 4, ఎక్కడన్నా చెదురు మరి 3 తగులుతుంది. సో ఇలా అయితే మన దగ్గర పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. చేపకి మేతలు వేసే రకాలు ఏమేమి ఉన్నాయంటే మేతలు వేరుశనగ చెక్క, తౌడు, పిల్లెటు. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లెట్లో ఏమేమి కలుపుతారంటేనండి DDGS, MBM, సోయా, అలాగే తౌడు, చెక్క, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, పత్తి చెక్క, ఇలా ఈ చెక్కలన్నీ కలిపి ఒక ఫార్ములా అయితే తయారు చేస్తారు. మనది ఆల్రెడీ కంపెనీ కాబట్టి ఫార్ములా అయితే మేము చెప్పం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మేతల్లో వచ్చేసరికి మినరల్స్, విటమిన్స్ కూడా సపరేట్గా కలపడం అయితే జరుగుతుంది. అది కూడా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ నుంచి వస్తాయి చూడండి. బాగా పేరున్న దాంట్లో నుంచి అయితే అందులో మినరల్స్, విటమిన్స్ ఇవి కూడా అయితే కలపడం అయితే జరుగుతుంది. అప్పుడు గ్రోత్లు అయితే బాగుంటాయి చేపకి. ఓకేనా సార్? సో ఇవండి ఫీడింగ్ ఇచ్చే విధానం, అలాగే మనం వాడే మేతలు. సో థ్యాంక్స్ సో మచ్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. కొత్త వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ సో మచ్. అలాగే మన ఛానల్ కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర చేపలు పట్టుకెళ్ళే ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా మీరు చూడండి, చూస్తే అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కల్చర్ కొత్తగా చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ మీరు ఎవరైనా చూస్తే వాళ్ళకి షేర్ చేయండి అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. మనం కంపెనీలో వర్క్ అయితే చేస్తాం. సో అది ఇది రెండు ప్యారల్గా బ్యాలెన్స్ చేయడం కోసం అయితే చేయడమే జరుగుతుంది. ఇంకోసారి కొంతమంది అడుగుతున్నారు సార్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి, ఒక్కోసారి కాలు ఎత్తట్లేదు అని అన్నాను. నేను కంపెనీలో ఉంటానండి. ఒక్కొక్కసారి మనం కంపెనీలోకి వెళ్ళినప్పుడు అయితే కాల్ లిఫ్ట్ చేయడం కుదరదు అక్కడ. సో నేను ఏదైనా మేజర్ వర్క్లో ఉన్నాను అనుకోండి, ఒకసారి ఎత్తపోవడం జరుగుతుంది, మళ్ళీ వచ్చి కాల్ బ్యాక్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి సార్ మీరు. నేను వచ్చి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఒకవేళ ఎత్తపోయినా సార్ నెక్స్ట్ డే అన్న ట్రై చేయండి సార్, ఏమనుకోవద్దు. రోజుకి 10 కాల్ ఫోన్ మాట్లాడండి. ఒక్కొక్కసారి ఫోన్ చేసాడంటే అరగంట సేపు 40 నిమిషాలు ఇలా మాట్లాడుతుంటారు, మీకు తెలుసు ఆల్రెడీ. సో మనకు ఫోన్ చేసే వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నాకున్న టైం నేను కేటాయించుకుని అయితే చేయడమే జరుగుతుంది సార్ అవి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వకర్మ. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకిలూరు మండలం, ఏలూరు జిల్లా. నేను ఉండేది తామరకొల్లు గ్రామంలో అండి. ఒక ఆయన అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడమే జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటేనండి, మనకి ఒక రోజుకి చేపల చెరువులో ఎన్నిసార్లు మేతలు వేయాలి? రమేష్ గారు అయితే అడగడం అయితే జరిగిందండి క్వశ్చన్. కొత్తగా కల్చర్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక రోజుకి మేత చేపల చెరువులో ఒక్కసారి మాత్రమే వేయాలి. 2 సార్లు 3 సార్లు అయితే మేతలు వేద్దామని అనుకుంటారు. 2 సార్లు 3 సార్లు అవసరం లేదు. రోజుకి 1 మీల్ మాత్రం సరిపోతుంది. రెండోసారి మనం మేత వేద్దాం అనుకుంటే కంపల్సరిగా మేతకి మధ్యలో 6 గంటల గ్యాప్ ఉండాలి. ఫస్ట్ మీల్ మనం ఉదయం 9 గంటలకు వేసామనుకోండి, మధ్యాహ్నం మీల్ ఎన్నింటికి వేయాలి? ఇంకో మీల్ అయితే ఇవ్వాలి. మినిమం 6 గంటల గ్యాప్ అయితే ఉండాలి కంపల్సరిగా. అప్పుడు మాత్రమే రెండో మీల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ మీల్ తిని అరిగి డైజెషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి 6 అవర్స్ 7 అవర్స్ అలా టైం పడుతుంది. సో అందుకే చేపల చెరువులో సింగిల్ మీల్ ఇవ్వాలంటే ఏదో ఒక టైంలో ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. మధ్యాహ్నం పూటో ఎప్పుడో మీరు ఖాళీ ఉన్న టైంలో చేపల చెరువులోకి వెళ్ళి మేత వేసుకుంటే సరిపోద్దండి. లేదు మనం కంపల్సరీగా రోజుకి 2 సార్లు మీల్స్ ఇద్దాం అనుకుంటే కంపల్సరీగా 6-7 అవర్స్ గ్యాప్ ఉండాలి మధ్యలో. అర్థమైంది సార్? 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ గ్యాప్ ఉంటే మనం ఫస్ట్ వేసిన మేత బాగా తిని డైజెషన్ అయ్యి అది డీకంపోజ్ అయ్యి కడుపులోంచి కూడా బయటకు వచ్చేసి అప్పుడు రెండో మీల్ వేసింది ఉపయోగపడుద్ది. అలాగే కాకుండా మనం డైరెక్ట్గా మళ్ళీ 6 అవర్స్ అవ్వకముందు మనం మేత వేసామంటే కొంత మేత వాటర్లో కలిసిపోద్ది, ఇంకొంత మేత నేల మీదకి వెళ్ళిపోద్ది, ఇంకొంత మేత వాటర్లో కలిసి ప్లాంక్టన్ కింద ఫామ్ అవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి చెరువు ఎలా ఉందో, ప్లాంక్టన్ కింద మారిపోవడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం, మీ చెరువులో చేపలు తిన్నది డైజెషన్ అయింది ఎరుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిగా చెప్పాలంటే బాత్రూమ్కి వెళ్ళి మొత్తం పైన తేలుతాయి చెట్ట కింద.
సన్నగా మనకి మీరు చూసే ఉంటారు. అవి ఎలా ఉంటాయి అంటే మనకి సన్న కారపూస ఐడియా ఉందా, చిన్న చిన్న ముక్కలు వెళ్ళే సన్న కారపూస ఉంటుంది. అంత లావులో చెరువులో బారు వారంటకు వచ్చి కనపడమే జరుగుతుంది. కట్లా పిల్లది కనపడద్ది, శీలావతి పిల్లకు కూడా కనపడద్దండి. మీరు ఒకసారి డీప్ అబ్జర్వేషన్ చేస్తే అవి కంపల్సరీగా కనపడడం అనేది జరుగుతుంది. అదే కట్లా పిల్ల ఉంటే బాగా ఎక్కువ అయితే కనపడుతుంది. కట్లా పిల్లది బాగా ఎక్కువ కనపడుతుంది, శీలావతి తక్కువ కనపడుతుంది. ఇది పలానా చేపది అని మనం కంపల్సరీగా చెప్పగలం. అర్థమైంది అనుకుంటున్నాను సార్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుండి ఫోన్ చేసి మీరు చేప పిల్ల బుక్ చేసుకోవచ్చు. మీరు వచ్చి చేప పిల్ల ఇక్కడ చూసుకుని మీరైతే చేప పిల్ల వేసుకెళ్ళవచ్చు. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఏమన్నా కావాలన్నా, ఏమన్నా డౌట్ వచ్చినా సరే నేను ఆన్సర్ చేయడమే జరుగుద్ది. నా కస్టమర్స్కి అంత వాల్యుబుల్, అంత ట్రస్టెడ్ ప్లేస్, అంత వాల్యూ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది సార్. ఎందుకంటే ప్రతిసారి నేను ఆన్సర్ చేసుకోవడం, ఫాలో చేయడం, మళ్ళీ నేను చెరువుల దగ్గరికి వెళ్ళి చూడడం, మళ్ళీ పట్టుబడులు మళ్ళీ నేనే పట్టడం. 0 పాయింట్ మాత్రం మీరు నా దగ్గర పిల్ల వేసుకెళ్ళి మీరు 0 పాయింట్ చేసుకున్నట్టయితే దాన్ని మళ్ళీ నేనే పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుద్ది. ఎందుకంటే కొత్తగా రైతులు చేసే వాళ్ళకి కొంచెం మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఇబ్బందిగా ఒకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. దాన్ని నేను మరొక వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. లవ్ యూ గైస్. హై గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇవాళ మరొక కొత్త కంటెంట్ ద్వారా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఒకసారి మీరు పడవలో అయితే చూడొచ్చు. సో ఇది పడవలో మనం ఏం చేసామంటే దీన్ని ముందుగా పెర్మెంటేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ప్యాడ్ అండి మనం వేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు. చెరువులో అది కూడా చెరువులో ఇప్పుడు పాడ అయితే మొత్తం తొక్కుకున్నాను. ఇప్పుడు మొత్తం నేనే చేసుకుంటానండి మొత్తం మన చెరువు గడ వర్క్ అంతా. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడ్ అయితే పైన గట్టు మీద వేసుకుని అందులో ఒక తౌడు చెక్క, ఒక తౌడు కట్ట, ఒక చెక్క కట్ట, అలాగే మరొకటి తౌడు చెక్క, ఈ రెండు అయిపోయాక మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, సూపర్ గట్ట, కుదిరితే బెల్లం గట్ట, ఒక ట్రక్కు పేడకి, ఇది పారామీటర్స్, ఇవన్నీ వేసి తొక్కుని ఊరేసుకోవాలి. ఊరేసుకుని ఒక 3 రోజుల తర్వాత దాన్ని ఇలా పడవలో వేసుకోవాలి. పడవలో వేసుకున్న తర్వాత శుద్ధలుగా అది రావడం అయితే జరుగుతుంది. కొంత ఎండిపోయి ఉంటుంది. కొంత ఎండిపోయిన తర్వాత దాన్ని పడవలో వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ నీళ్ళు పోసేసుకుని మెత్తగా తొక్కేసేయండి. యాక్చువల్గా మన గతం అయితే మనం పడవలు వేసుకోగానే డైరెక్ట్ చెరువులో వేసేసేవాళ్ళం. సో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం పట్టుబడి పట్టినప్పుడు ఆ పేడ శుద్ధులు వల్లోకి రావడం అయితే జరుగుతున్నాయి. అంటే మనం వేసే పేడ కొంత పర్సంటేజ్ వేస్టేజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆ వేస్టేజ్ అయితే ఉండకూడదు. అప్పుడు మనం దీన్ని కల్లాపు నీళ్ళే కలిపేసాం చూసారా, మొత్తం బ్యాడ్ని తక్కువ పేడ వేసుకోండి. లాస్ ఏముంది, ఇవాళే మొత్తం వేసేయాలని రూలే లేదు. ఇవాళ కొద్దిగా వేయండి, మళ్ళీ తర్వాత కొద్దిగా వేయండి, మళ్ళీ 4 రోజుల తర్వాత కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం ఖాళీగా ఉన్న టైంలో చేయాల్సిన పనులు పని కట్టుకుని చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇది మన ఖాళీగా ఉన్నాం, వేసుకుందాం పదండి. ఈ టైంలోనే వేయాలి, ఆ టైంలోనే వేయాలని అయితే లేదు. ఉదయం 7 దాటిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకేనా సార్? సో ఇలా వేసుకుంటే మనకి పేడ చెరువు అంతా కలవడం అయితే జరుగుతుంది. ఇలా వేసిన తర్వాత చెరువులో ఆ రోజు మేతలు అయితే వేయమాకండి, మేతలు అయితే వేయొద్దు. ఆల్రెడీ ఈ చేపలో మనం పేడ వేస్తున్నామంటే కొంత వాటర్ బలం కోసం వేస్తున్నాం. రెండోది ఏంటంటే ఫీడింగ్ కింద కూడా అయితే వేస్తున్నాం. చెక్క, తవుడు, బెల్లం ఇవి కొట్టి లార్వ అయితే ఊరిన తర్వాత మంచి వాసన అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వాసనకి చేప వచ్చి దాన్ని కొంత పర్సంటేజ్ తినడం అయితే జరుగుతుంది. ఇలా పేడ కళ్ళాబెళ్ళే కొట్టుకుని కలిపేసుకుంటే వాటర్లో కలిసిపోద్ది, మిగిలిన వాటర్ బలం అయితే చేరద్ది. అర్థమైందా? సో అదనమాట. అప్పుడు మనకి గ్యాస్ పర్సంటేజు తక్కువ పడుద్ది. గ్యాస్ అయితే కంపల్సరీ వస్తుంది, తక్కువ పర్సంటేజ్లో అయితే రావడం అయితే. అదే పేడ శుద్ధ అడుగుని ఉందనుకోండి, రోజు గ్యాస్ దాని నుండి పైకి వస్తానే ఉంటుంది. ఇలా కలిపేసుకున్నానికి నీళ్ళలో కలిసిపోయి ఓ 2-3 రోజులకి గ్యాస్ అయితే పోవడమే జరుగుతుంది. వెంటనే గ్యాస్కి మనం మెడిసిన్ అయితే ఇచ్చేసుకుంటాం. అర్థమైందా? సో అలా చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి సార్. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలాగే చేయాలని రూల్ లేదు, యాజ్ పర్ ఇలా కూడా చేయొచ్చు. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ఆ రివ్యూస్ కూడా మీరు చూడండి. నా దగ్గర డబ్బులు ఇచ్చి చేపలు పట్టుకెళ్ళి వాళ్ళందరూ. ఇంకో విషయం నేను చెప్తున్న కారణం, నెంబర్లు వస్తాయి మన దగ్గర 100%. మీరు 10,000 నెంబర్ వేసుకెళ్తే మీకు 10,000 నెంబర్ వస్తుంది, 20,000 నెంబర్ వేసుకెళ్తే 20,000 నెంబర్లు వస్తాయి. 100% నెంబర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అంత నమ్మకమైన ప్లేసు, అంత ట్రస్టబుల్ ప్లేసు. సైజు విషయంలో కానీ ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నేను మేతలు కూడా అదే రకంగా మేపుతాను, అదే రకంగా పిల్ల కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంత క్వాలిటీ మెయింటైన్ చేయడం అయితే కంపల్సరీ మన దగ్గర ఉండడం అయితే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.
హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. తెల్ల చేపకి, కట్లాకి, గిడ్డి చేపకి వచ్చే డిసీజులు ఏంటి, ఐఎంసీ ఫిష్కి వచ్చే డిసీజుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు వచ్చేసరికి శీతాకాలం అంటే చలేస్తుంది. ఈ కాలంలో వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది డిసెంబర్ నెల. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు చలి అయితే బాగా వేయడం అయితే జరుగుద్ది. ఈ 4 నెలల్లో ప్రధానంగా ఎక్కువ వచ్చే వ్యాధులు ఏంటంటే చేపకి శంకుజలగ, శంకుపూత, అలాగే పేను, అలాగే ఇంకో విషయం ఏంటంటే రెడ్ డిసీజ్. ఇవి అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుద్ది. సో ఇవి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సరే వాటర్కి అయితే మనం ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుద్ది. తర్వాత సాయిల్కి చేయడమే జరుగుద్ది. ఫస్ట్ ఈ రెండింటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అవసరమైతే బాగా ఇబ్బందిగా ఉంటే మేతల్లో నుంచి చేప కడుపులోకి ఇవ్వడం అయితే జరుగుద్ది. సో ఈ 3 స్టెప్స్ అయితే ఉండమైతే జరుగుద్ది అనమాట చేపకి వచ్చేసరికి. ముఖ్యంగా ఈ మూడిట్లో వచ్చేసరికి ఏంటంటే పేను కానీ రెడ్ డిసీజెస్ కానీ ఉంటే దానికి మనం చేపకి నీళ్ళల్లో మనం ట్రీట్మెంట్ అయితే చేస్తాం. సో అన్న ఇప్పుడు పెయిన్ వచ్చిందన్న ఏ మందు కొట్టాలి, అలాగే శంకుజాలకు వచ్చింది ఏ మందు కొట్టాలి, శంకుపోత వచ్చింది ఏ మందు కొట్టాలి అని నన్ను అడిగినట్టయితే అవి పర్సనల్గా అయితే మీకు మెసేజ్ చేయడం అయితే జరుగుద్ది. అది కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు వాట్సాప్లో పర్సనల్గా చెప్పడం అయితే జరుగుద్ది. ఇందుకే నేను ఆన్లైన్లో చెప్పట్లేదంటే ఒకవేళ పలానా ముందు కొట్టండి అని నేను చెప్తే అది ప్రమోట్ చేసినట్టు అవుద్ది. సో అర్థమైందా సార్? పలానా ముందును మీరు కొడితే దాన్ని ప్రమోట్ చేసినట్టు అవుద్ది. అందుకేనండి మీరు వాట్సాప్లో చెప్తే కామెంట్ చేస్తే నేను మీకు మెసేజ్ అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుద్ది కంపల్సరీగా. అర్థమైందా సార్? సో ఈ డిసీజులు అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుద్ది. ఈ డిసీజుల్ని నివారణ అయితే ఒకటే, కంపల్సరీగా ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే తెల్ల చేపకి కడుపులో సీము కూడా పడద్దండి. సో అది ఆ వీడియో మన దగ్గర లేదు, పక్కన మీకు చూపిద్దామంటే పేగులో సీమ్ పడద్ది. దానికప్పుడు మనం కడుపులోకి మేత ఇవ్వాలి. అర్థమైందా సార్? కొన్ని మెడిసిన్స్ కడుపులోకి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని వాటర్ మీద ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని నేల మీద ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా సార్? ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ప్రధాన కారణంగా మనం ఇచ్చే ప్రతి మెడిసిన్ వాటర్కి అయితే మనం అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే వాటర్ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయో అప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ అనేది త్వరగా రావు. ప్రధాన కారణం అర్థమైందండి. సో ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఈ గట్టు ఉంది చూడండి, ఈ గట్టు అంచులు కొంచెం నీట్గా అయితే ఉండాలి. వచ్చిందల్లా ఈ గట్టు అంచుకు వచ్చి మనం ముందు కొట్టిన వెంటనే ఈ గట్టు మీదకి ఎక్కేస్తుంది. ఆ ముందు పవర్ అయిపోగానే చేలోకి వెళ్ళిపోతుంది. సో ఈ గట్టు ఎప్పుడు మనం నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అన్నిసార్లు అవ్వాలంటే అవ్వదు. సో కమర్షియల్ ఆస్పెక్ట్లో చేసేటప్పుడు అయితే అవ్వదు. నాన్ కమర్షియల్ అయితే ఏంటంటే మేత లేకుండా వేయకుండా పెంచే చేపలు శీలావతి, కట్ల అంటే వాటికైతే గిడ్డు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో వాటికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనం మెడిసిన్ అయితే కొట్టుకుంటే కంపల్సరీ క్యూర్ అయితే అవుద్ది. ఆ జబ్బు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనిపెట్టాలి. చేపకి పేరు పట్టింది అని మనం గుర్తించే వివరాలు ఏంటంటే ఇప్పుడు మనం చేపకి పేరు పట్టిందని ఎలా గుర్తించాలి? చెరువు మీద ఇలా ప్రశాంతంగా ఉండదు, చిటికేస్తూ ఉంటుంది. ఓకే, చిటికేసి చేప ఎగిరి కొట్టుకూడదు, తోకను కొడద్ది, ఈకను కొడద్ది. ఇది ఒక ప్రధాన కారణం. ఇంకో విషయం ఏంటంటే కొన్ని చేపలు చనిపోయి వారకు వచ్చేస్తూ ఉంటాయి. సో కొన్ని చేపలు చనిపోయి వారకు వచ్చినప్పుడు కూడా మనం చేపకి పేను పట్టిందని డిసీజ్ నిర్ధారించుకోవచ్చు. అప్పుడు ఆ చేపను మనం పరిశీలించినట్టయితే శంకులు ఎలా ఉన్నాయి, శంకుల్లో ఏమన్నా పువ్వులు ఏమన్నా వచ్చినాయా, నెక్స్ట్ శంకు మీద ఏమన్నా మచ్చలు ఏమన్నా ఉన్నాయా, లోపల జిగురుగా ఏమన్నా ఉందా, అలాగే చేప పైన పేనెళ్ళు ఏమన్నా పారుతుందా, మన తలలో పేలు ఉండే చూడండి అలాగే ఉంటాయి అవి కూడా, ఆ పేను ఏమన్నా పాగుతుందా, చేపకి పుళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి వారకు వచ్చినప్పుడు ఏమైనా చనిపోతే వాటిని మనం అబ్జర్వేషన్ చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి చెరువులో వల అయితే వేసుకుని చేప కండిషన్ ఎలా ఉంది, వాటి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది అనేది కూడా మనం ట్రయల్ నెట్ వేసుకుని చూసుకుని దాని యొక్క నివారణ అయితే మనం చేసుకోవాలి. సో ఇది చేపల చెరువులో వచ్చే డిసీజులు, వాటిని గుర్తించే పద్ధతులు. సో మందులైతే చాలా ఉన్నాయి, నేను కూడా చాలా రకాల మందులైతే మేము కూడా వాడతాం. సో మేము వాడే మందులైతే అన్నీ ఆ మూలే పాడేస్తూ ఉంటాం చెరువు చివర.
సో ఈ మందులు నేను ఎందుకు చెప్పట్లేదంటే కబుక్ని వాటి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అందుకే పలానా దానికి పలానా మెడిసిన్ అయితే బాగా పనిచేస్తాయి అని నేను గబుక్ని ఆన్లైన్లో అయితే చెప్పట్లేదు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేప పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది, పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఆ పిల్లకి మీరు వచ్చి ఇక్కడ చూసుకుని మీరైతే చేపలు అయితే వేసుకెళ్ళచ్చు. థ్యాంక్ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర నుండి చేపలు వేసుకెళ్తే 100% మీకు నెంబర్లు వస్తాయండి. 10,000 నెంబర్కి వేసుకెళ్తే మీరు రేపొద్దు పట్టుబడేప్పుడు మళ్ళీ 10,000 నెంబర్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. మరొక విషయం, మీరు ఇక్కడికి రాకపోయినా సరే మేము చేపలు అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది. అంత నమ్మకమైన ప్లేసు, అంత నమ్మకమైన స్టాండర్డ్స్ ఉండే ప్లేస్ అనమాట. జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్, తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. థ్యాంక్ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్పడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో మీ జీవితంలో ఎలా జరిగింది అనేది కొన్ని గ్రేట్ మూమెంట్స్ ఉంటాయి, అవి మీరు కింద కామెంట్ చేయండి. బాగా హ్యాపీగా ఫీల్ అయిన సంఘటన కూడా కామెంట్ చేయండి. 2025 మన రైతులకి అందరికీ సంతోషంగా జరిగిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా జీవితంలో ఎలా జరిగిందని మీకు ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. 2024వ సంవత్సరం కంప్లీట్ అయిపోగానే 2025వ సంవత్సరంలో మన యూట్యూబ్ ఛానల్కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ రావాలని మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో ఆల్మోస్ట్ 6,500 మంది అయితే రీచ్ అయ్యారు. మన ఛానల్ అప్పుడు మ్యాక్సిమం సుమారు 2,500 3,500 ఎంతో ఉన్నట్టున్నారు. సో ఆల్మోస్ట్ మనం సగం రీచ్ అయ్యగలిగాం. ఇంకొక 4,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే కానీ మన ఛానల్కి 10,000 మంది అయితే రారు. ఇంకా దానికంటే బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి. నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదని ఒక చిన్నది అంతే తప్ప దానికంటే అంతకంటే ముఖ్యమైనవి కొన్ని జరిగినాయి, అవి మీకు చెప్తాను. ముఖ్యంగా మన రైతు సోదరులందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. 2026 మీ టార్గెట్లన్నీ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకుని ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం పనిచేయండి. సో ఎప్పుడైతే మనం టార్గెట్ను చూసి మనం పనిచేస్తామో ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయినా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటాం. నా నా ఫిలాసఫీ అది. సో నేను పెట్టుకునేది మాత్రం అదండి. 10 మైళ్ళు ఈ సంవత్సరం నేను పరిగెత్తాలంటే ఆల్మోస్ట్ నువ్వు మొదలు పెడితే అట్లీస్ట్ 7 మైళ్ళు కనీసం 5 మైళ్ళ దగ్గర ఆగుతావు. మొదలెట్టపోతే అది కూడా బయలుదేరలేం కదా. సో దానికోసం అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయండి మీరు అనుకున్నాయని. నెక్స్ట్ కొత్త రైతుల కోసం నేను చెప్పడమే జరుగుతుంది. ఇంకో విషయం, 2025వ సంవత్సరంలో మనకి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. బాధాకరమైన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి. రొయ్యల చెరువులు అయితే మనం వేసాం 2025లో కూడా. అవి ఒక్క వీడియో కూడా నేనైతే పోస్ట్ చేయలేదు. సో ఎందుకంటే రొయ్యల చెరువు గురించి మనం పోస్ట్ చేయబడే ప్రధాన కారణం, మనం ఇవాళ చెప్పింది రేపు జరగదు, రేపు చెప్పింది ఎల్లుండి జరగదు. సో అలా ఉంటుంది. అందుకే దాని గురించి చెప్పలేదు. ఒక క్రాప్ 2 క్రాపులు సమ్మర్ క్రాప్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టి మనకి కొంచెం మనం అనుకున్నంత రేంజ్లో మనకి రిజల్ట్స్ అయితే రాలేదు అది. సో అక్కడితో మనం ఆ రొయ్యల చెరువు అనేది మనం ఆపేయడం అయితే జరిగింది. మే నెల టైంలో కాడి నుంచి మనం రొయ్యల చెరువు అయితే ఆపేసాం పూర్తిగా కంప్లీట్గా. సో మన దగ్గరకు వచ్చి చూసిన కొంతమంది రైతులకే తెలుసు, నా దగ్గర ఉన్న ఫ్యాన్ సెట్లు కానీ కరెంట్ వైర్లు కానీ సో ఇవన్నీ అమ్మేస్తారని కూడా మన ఛానల్లో వీడియో కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఈ సుమారు ఒక 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కడ బ్లాక్ అయిపోవడం అయితే జరిగింది. సో వేస్ట్గా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడైతే ఒక రంగా ఆలోచిస్తే ఒక వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇందా అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాను. సో వేస్ట్ అయితే కాదు, మళ్ళీ ఎప్పుడన్నా సరే మనకి ఇంకో విషయం, కరెంట్ కూడా మనం కొనుక్కుని అయితే చేయడం అయితే జరిగింది అది. సో క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే లెక్క అయితే మనకు కొంచెం డ్రాబ్యాక్ అయితే కనిపించడం జరిగింది. సో నేను ఎక్కువ కౌంట్లు కూడా తీయలేకపోయాను. సో ఎప్పుడు కూడా ఒకసారి కూడా మనం 100 కౌంట్ అయితే రాలేకపోయాను. ఒక్కసారి మాత్రం 100 కౌంట్కి అయితే వచ్చాను. 120 130 అలా అయితే జరిగినాయి అప్పుడు. సో మినిమం ఒక 50-60 కన్నా వచ్చి ఉంటే దాన్ని కంటిన్యూ చేయగలం. సో ఖర్చు కూడా బాగా హెవీగా అయితే ఉంది. సో ఆ టాపిక్ గురించి మనం తర్వాత మాట్లాడుతూ, ఆల్మోస్ట్ 80% ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయగలుగుతున్నాను, మిగిలిన 20% అయితే లిఫ్ట్ చేయలేకపోయాను. సో ఇది ఒకటి మనకి డ్రాబ్యాక్ అయితే కనపడింది. సో ఎందుకనంటే చెరువు చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ రెడీ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన కంపెనీకి వెళ్ళాలి, నెక్స్ట్ కస్టమర్తో మాట్లాడాలి. ఏ కస్టమర్ కాల్ చేసినా సరే మనకి ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ఇలా అయితే టైం అయితే కేటాయించాలి. అవన్నీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో సర్వీస్ అనేది మన దగ్గర ఫ్రీ. సో సర్వీస్కి ఎలాంటి ఛార్జెస్ అయితే ఎలాంటివి ఏం లేవు. మీరు కాల్ చేసి డైరెక్ట్గా సార్ ఇది సార్ పొజిషన్ అంటే, సార్ ఇలా చేయండి అండి, ఈ మెడిసిన్ చేయండి అండి, ఈ మెడిసిన్ ఉండండి అయితే నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి ఇవన్నీ. ఎందుకని చెప్పానంటే రేపొద్దున ఆ రైతు బాగుంటే మళ్ళీ మన దగ్గరకు వస్తాడు, అంతే కదా. సో దానికోసం అయితే మనం చెప్పడం అయితే జరిగింది సార్. అలాగే ట్రీట్మెంట్ అయితే చేయించడం అయితే జరిగింది. చెరువుల ట్రీట్మెంట్ అన్న ఇది సార్ పొజిషను అని అయితే నాకు కాల్ చేసేవాళ్ళు. సార్ ఈ పొజిషన్ అయితే ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ వాడండి అని నేను చెప్పడం అయితే జరిగింది. ఇన్ని క్వశ్చన్స్ అయితే నేను వినడం వల్ల మీతో పాటు నేను కూడా ఎడ్యుకేట్ అయ్యాను. సో ప్రాంగ్లీ చెప్తున్నా సార్,
ఎవ్రీడే లెర్నింగ్. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే లెర్నింగ్. చేపల చెరువులో ఎవ్రీడే లెర్నింగ్ అండి. మనం చూస్తాం చూడండి, మన ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. న్యూ సాఫ్ట్వేర్ వచ్చింది ఇన్స్టాల్ చేసుకోండి, న్యూ సాఫ్ట్వేర్ వచ్చింది ఇన్స్టాల్ చేసుకోండి అంటారు చూడండి. అలాగే మన జీవితంలో కూడా కొత్త కొత్త సాఫ్ట్వేర్ మన లైఫ్లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళాలి చేపల చెరువులు చేసేటప్పుడు. ఏ జాబ్ చేసుకుంటే ఆ జాబ్ ఓవరాల్గా అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఏ జాబ్ చేసుకుంటే ఆ జాబ్ ప్రతిదీ వచ్చిన కొత్త టెక్నాలజీని కూడా మనం వాడుకుంటా మనం ముందు సాగిపోతూ ఉండాలి. చేపల చెరువులో కూడా చాలా రివల్యూషన్స్ అయితే జరిగినాయండి. చాలా రివల్యూషన్స్ కూడా జరిగినాయి. చాలా మార్పులు అయితే రావడమే జరిగింది. అప్పటికి ఇప్పటికి 2024 పంగాస్ చేప చాలా డౌన్లో అయితే ఉంది. 2025 బాగా హైక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. మన దగ్గరికి వేసుకెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మన ఛానల్లో అయితే ఆల్మోస్ట్ 75% వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా 25% వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను. పలానా రీజన్ అంటే ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి. జాయిగా ఒకటి ఖాళీ ఉన్నప్పుడల్లా ఒకటి రిలీజ్ చేస్తాను. సో ఎందుకంటే కొన్ని పనులు ఉండటం మూలంగా కొన్నిసార్లు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు నేను. సో ఇదొక డ్రాబ్యాక్ అయితే అయింది. సో వాళ్ళు కూడా మిగిలిన 25% వీడియోస్ కూడా ఆల్మోస్ట్ త్వరలో అయితే కంప్లీట్ చేసేస్తాను. కస్టమర్ రివ్యూస్ కూడా ప్రతి ఒక్క రివ్యూ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడన్నా ఒక్కోసారి వాయిస్ రాకపోవడం ఇలాంటివి కూడా వచ్చినాయి. అయితే సార్ నేను అప్లోడ్ చేశాను సార్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చెరువుల ఎక్స్పాన్షన్ విషయానికి వచ్చేసరికి కూడా మనం కొన్ని చెరువులు అయితే తీసుకోవడం అయితే జరిగింది లీజ్కి. సో వాటిని కూడా కొన్ని చెరువులు అయితే మనం ఎక్స్పాన్షన్ అయితే చేసాం, కొన్ని ఎక్స్పాండ్ చేసాం. ఉన్న కల్చర్ని కూడా కొంచెం డెవలప్ చేయగలిగాం. చాలామంది క్వశ్చన్స్కి సాల్వ్ చేయగలిగాం. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరిగింది ఏంటంటే నా మ్యారేజ్ అండి. అది కూడా ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ లాగే మనం కన్సిడర్ చేసుకోవాలి. మే నెల ఏప్రిల్లో అయితే మ్యారేజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇది కూడా వన్ మోర్ థింగ్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. అంటే 2026 మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టార్గెట్ పెట్టుకోండి. కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి కానీ, ఎవరైనా సరే కొత్త వాళ్ళకి కూడా చేపల చెరువులు తీసుకోండి, స్టార్ట్ చేయండి. గైడెన్స్ కోసం చూడండి మన ఛానల్లో కొన్ని వీడియోస్. అన్నీ నేను చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే అన్ని విషయాలు అయితే చెప్పడం కుదరదు ఆన్లైన్లో. కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతాం. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం అయినా సరే 10,000 మంది టార్గెట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. సో ఇది సార్ 25లో మనం చేసిన విషయాలని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. లైఫ్లో థ్రిల్ అనేది ఉండదు, ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. మన కోసం మనం బతకడం మానేస్తాం. మనం రాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సక్సెస్ అవ్వకపోతే దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఉద్యోగం అనేది ఒక కంఫర్ట్ జోన్. నీ బిజినెస్కి నువ్వే ఓనర్, నీ బిజినెస్కి నువ్వే ఎంప్లాయీ ప్రతిదీ. కూలోడివి నువ్వే, ఓనర్వి నువ్వే. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. సో ఇప్పుడే మనం కోళ్ళారు అయితే చెరువులో అయితే వేయడం జరిగింది. సో పడవంతా అన్లోడ్ అయితే చేశాను, చెరువులో అంతా వేసేసాం. సో చూడండి కింద చెత్త అంతా పైనంతా తీరుకుంటా బారు చూసారా, అదంతా కొట్టుకుంటూ మూలకైతే రావడమే జరుగుతుంది. సో ఎవరైనా సరే కోళ్ళెరువులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. శీతాకాలం ఇప్పుడు కోళ్ళెరువులు వేస్తే ఏమవుద్దంటే సో పేను పట్టడం ఇలాంటివి జరుగుతాయి. సో దానికి వెంటనే కోళ్ళెరువు మొత్తం వేసేసుకున్న తర్వాత దానికి వెంటనే మెడిసిన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇవాళ కోళ్ళెరువు వేసాం కాబట్టి రేపాకి ఎల్లుండి మెడిసిన్ అయితే ఇచ్చేస్తా. అడ్వాన్స్గానే ఇచ్చేయాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే పేను కానీ అలాంటివి కానీ పట్టకుండా ఉంటాయి. సో అర్థమైందండి. సో ట్రీట్మెంట్ మస్ట్ అండ్ షుడ్గా అయితే చేసుకోండి. సో వాటర్ పారామీటర్స్ చెక్ చేసుకుని ట్రీట్మెంట్స్ అయితే చేయండి. సో ఇంకో విషయం 2026లో అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు దాకా మనం ఒక జాబ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ జాబ్ కూడా మనం మానేయడం అయితే జరిగిందండి. ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేపల చెరువులోకి అయితే రావడం అయితే జరిగింది. చేపల చెరువులు ఇక ఫ్యూచర్లో రొయ్యల చెరువు కూడా వేయొచ్చు. సో చేపల చెరువు, రొయ్యల చెరువు వీటిలోకే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రావడం అయితే జరిగింది. సో నేను ఒక్కసారిగా అయితే రాలా. సో ఎలా రాగలిగాను అనేది మీకు అయితే చెప్తానండి అసలు విషయం. సో జనవరి 1కి న్యూ ఇయర్కి స్పెషల్, కల్చర్కి సంబంధించింది ఉండదు. అసలు నేను చేపల చెరువులోకి ఎలా వచ్చాను అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో కొత్తగా చేసేవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. వాళ్ళు మాత్రం కంపల్సరీగా చూడండి. సో ఎందుకనంటే చేపల చెరువులోకి నేను రావడానికి ముందు ఒక జాబ్ అయితే చేయడం అయితే జరిగింది. సో జాబ్ చేసుకుంటూ తర్వాత చేపల చెరువులోకి అయితే వచ్చాను. నేను 2 సైమల్టేనియస్లీగా చేశాను. ఒక్కసారిగా ఉద్యోగం మానేసి ఇందులోకి రాలేదు. సో ఈ పారామీటర్స్ని మీరు సెట్ చేసుకోండి. ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా. నేను డిప్లొమా ప్లస్ బీటెక్ చేశాను. పాలిటెక్నిక్ చదివి
ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన వెంటనే మనందరికీ తట్టాబుట్టా సర్దుకుని ఉద్యోగాలు అయితే చేయాలని చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ చుట్టాల టార్చర్ తట్టుకోలేక ఉద్యోగాల్లో జాయిన్ అవుతామండి మనం అందరం ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతాం. ఉద్యోగం అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతాం అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఉద్యోగం ఒక 2-3 సంవత్సరాలు చేశాక నాకేమనిపించి ఏదో ఉద్యోగం ఎంతకాలం చేయగలుగుతాం అన్న ఫీలింగ్ అయితే రావడమే జరిగింది. ఎందుకనంటే సార్ ఒక విపరీతమైన టెన్షన్ ఉండేది. టయానికి రాలేదన్న టెన్షను, లేట్గా వెళ్ళామన్న టెన్షను. ప్రతిరోజు టయానికి అయితే వెళ్ళాం కదా ఆన్ బోర్డు. అంటే ఒక 5 minutes 10 minutes ఉంటుంది కదా, ఈ 5 minutes 10 minutes కంపల్సరీగా వచ్చేది. ఏంటి లేట్గా వస్తున్నారేంటి, లేట్గా వెళ్తలేదండి, ఇలాంటివి అయితే ఉండేది. సో నేను చేసేది ఫీడ్ ఫ్యాక్టరీలోనే మాకు రిలీవింగ్ టైమ్స్ ఉంటాయి. కానీ కంపల్సరీగా 8 hours మాత్రమే ఉండేవాడిని నేను కంపెనీలో. స్టార్టింగ్ కంపెనీ పెట్టిన కొత్తలో అయితే 8 hours 10 hours అలా ఉండేవాళ్ళని. కానీ శాలరీ మాత్రం 8 hours వచ్చేది. ఆయన ముందే చెప్పేశారు మా కంపెనీ ఓనర్ కూడా, మీరు 8 hours ఉండండి అయ్యా, తర్వాత నాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారు అని అయితే క్లియర్గా అయితే చెప్పేశారు. కంపెనీలో జాబ్ చేసుకుంటూ మా నాన్నగారు చెరువులు చేసుకుంటూ ఉంటే నేను సైమల్టేనియస్గా అది ఇది 2 చూసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ ఇంకో పక్కన చేపల చెరువు గురించి నేర్చుకుంటూ ఫీడ్ బ్యాటరీలోనే ఉంటాం కాబట్టి దానికి సంబంధించి కూడా నేను వర్క్ చేయడం మూలంగా నాకు కొంచెం ఒక ప్లస్ అయితే అవడం అయితే జరిగింది. అది సో దాన్ని అయిన ఒక ప్లస్ పాయింట్ని మనం దాన్ని ఇంకొక డబుల్ ప్లస్ అయితే మనం చేసుకోవాలి. మనలో ఉన్న మైనస్లని తగ్గించుకుంటూ మనలో ఉన్న పాజిటివిటీని పెంచుకుంటూ మనం ఏమైతే చేయగలగలం అనే ఆలోచించుకుంటూ వస్తే మనం దాన్ని చేయగలం అనే కాన్ఫిడెంట్ అయితే నాకు రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీరు ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారంలోకి రండి. ఒక్కసారిగా ఉద్యోగాలు మానేసి అయితే వ్యాపారంలోకి రావద్దు. ఏ వ్యాపారం అయినా సరే, అది ఒక జిరాక్స్ మిషనే కావచ్చు, లేదంటే ఒక మెడిసిన్ షాపే కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటూ. ఎందుకంటే మనకి మంత్లీ ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది కొంత. అంటే ప్రతి నెల వచ్చేసరికి మనకి కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. మినిమం నీడెస్ అనమాట. తిండి, నిద్ర, ఇది అలాగేనా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, బియ్యం, సరుకులు, పై ఖర్చులు ఇవన్నీ ఉండి ఎట్టగైనా ఓ 10-15 వేలు ఖర్చులు అయితే ఉంటాయి. ఈ 10-15 వేలు మన ఉద్యోగం మానేసినా సరే మనకి సర్వే అవ్వగలగాలి. అప్పుడు మాత్రమే మన ఉద్యోగం మాని మనం ఏదైనా చేయగలుగుతాం. అర్థమైందా సార్? సో ఒక్కొక్కరు 40,000 50,000 రూపాయలు ఉద్యోగం మానేసి చేపల చెరువులోకి వచ్చేస్తానన్నా అని అయితే నాతో అనడం అయితే జరిగింది. సో నేను ఒక 30,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటూనే 10 లక్షల రూపాయలు లీజులు కడతా చేపల చెరువులు అయితే చేస్తున్నాను. సో 30,000 రూపాయలు ఉద్యోగం ఒక లెక్క కాదు రకంగా చెప్పుకోవాలంటే, దాంతో కంపేర్ చేస్తే దీన్ని. కాకపోతే నేను ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని కంటిన్యూ చేయగలిగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సక్సెస్ అవ్వకపోతే దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఆధారం అయితే మనకు ఉండాలి. సో అందులో 8 hours పని చేస్తున్నామంటే ఇందులో కూడా ఒక సొంత దానిలా మనం చేసుకోవాలి. ఎందుకంటే నీ బిజినెస్కి నువ్వే ఓనర్, నీ బిజినెస్కి నువ్వే ఎంప్లాయీ ప్రతిదీ. కూలోడివి నువ్వే, ఓనర్వి నువ్వే, అన్నీ నువ్వే కింద చేసుకున్న రోజునే నీకు ₹1 సర్వే అవ్వగలుగుతావు, ₹1 నువ్వు తినగలుగుతావు. అప్పుడు మాత్రమే నీకు నువ్వు అనుకున్న బెనిఫిట్స్ అయితే పొందగలుగుతావు. అర్థమైందా సార్? సో ఇది కంపల్సరీగా అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం మాని ఇటైతే రావడానికి ప్రయత్నం. ఏదైనా చేపల చెరువులోకి రావాలని నేను అన్ను. మీరు ఏదైనా ఉద్యోగం చేసుకున్నా ఇంకో బిజినెస్ చేసే థాట్స్ కొంతమంది నాకు కాల్ చేశారు కాబట్టి, ఇంకొంతమంది ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పడమే జరుగుతుంది. సో కంఫర్ట్ జోన్ అయితే ఒకటి ఉంటుంది సార్. ఉద్యోగం అనేది ఒక కంఫర్ట్ జోను, ఒక రెడ్ రేస్ లాంటిది. ఎందుకనంటే ఆ జోన్లో మనం పడ్డ తర్వాత అందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే చెప్పనా సార్, పొద్దున్నే 6ంటికి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం 2ంటికి వచ్చేవాడిని, మధ్యాహ్నం 2ంటికి వెళ్ళేవాడిని, రాత్రి 8ంటికి వచ్చేవాడిని, 9-10ంటికి నైట్ వెళ్ళేవాడిని, మళ్ళీ పొద్దున్నే వచ్చేవాడిని. ఇలా కంటిన్యూ చేస్తూ ఉండే మనకేమవుతుందంటే లైఫ్ లిమిటెడ్ అయిపోయింది. ఒక స్పేసు వెనక్కి తిరిగి నేను ఒక 2-3 సంవత్సరాలు గడిచాకగానే వెనక్కి తిరిగి చూస్తున్నారు, 3 సంవత్సరాలు అయిపోయింది, నేనేం చేశాను, నా లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళగలిగాను అని నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా కంపెనీ, నా ఇల్లు తప్ప ఇంకోటి వేరేది ఏం కనపడలేదు సార్ నాకు. ఇది నేను చాలా పెయిన్ఫుల్తో చెప్పాల్సిన విషయం. ఎందుకంటే సార్ పొద్దున కంపెనీకి వెళ్ళాలని ఉరుకులు పరుగులతో బయలుదేరేవాళ్ళం. అక్కడ నుంచి ఉరుకులు పరుగులు పరిగెత్త కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రావడం, ఇంటికి వచ్చి చేసేదే ఉండదు, తినటం, పడుకోవడం, ఇంతేనండి. ఇంకా వేరేది ఏమి ఉండదు. ఎందుకంటే తెలుసా, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, కంపెనీకి వెళ్తారు, లేదంటే ఉదయం 9ంటికి వెళ్తే సాయంత్రం 6ంటికి వస్తారు, ఇంటికాడ 1 గంట 2 గంటల సేపు ఫ్యామిలీతో ఉంటారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే కంపెనీకి. డైలీ రొటీన్ లైఫ్లో థ్రిల్ అనేది ఉండదు, ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. మన కోసం మనం బతకడం మానేస్తాం. మనం రాను ఆ స్థాయికి నేను వెళ్ళిపోయాను సార్.
ఉద్యోగం నుండి నేను చేసుకుంటూ వెళ్తుంటే ఏంటంటే అదొక స్ట్రెస్లో ఉంటా. ఎందుకంటే మనకి ఎంత తెలిసిన పని అయినా సరే డైలీ మనం వర్క్ చేయాలి. కూర్చోబెట్టి మనకు జీతాలు ఇవ్వడు కదా. నెలకి 30,000 40,000 జీతాలు ఇవ్వాలంటే ఊరికే ఆయనకి ఇవ్వడు కదా. సో ఆ ఉద్యోగం మనం చేసుకుంటూనే మన ఒక సపరేట్ ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఎప్పుడైతే మనం ఎంపైర్ క్రియేట్ చేయగలుగుతామో మన ఉద్యోగం మానేసినా సరే ఇందులో మనం సర్టెన్ అవ్వగలం అన్న కాన్ఫిడెంట్ నీకు వచ్చిన రోజున నువ్వు ఉద్యోగం మాను. అప్పుడు దాకా నువ్వు కష్టపడాల్సిందే. రెండు అటు ఇటు ఒక స్థాయి వచ్చేస్తుంది నీకు. నేను ఇంకా దీన్ని భరించలేను అనే స్థాయి అయితే వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని వెంటనే అసలు చెప్పా పెట్టకుండా మానేసినా ఏ బాధ లేదు. నెక్స్ట్ మంత్ నీకు శాలరీ క్రెడిట్ అవుతుంది కదా. సో మీ శాలరీ 5వ తారీఖున 6వ తారీఖున క్రెడిట్ అవుద్ది. లాస్ట్ మంత్ అయితే వస్తారు. ఈ 5-6 రోజులు శాలరీ పోయిందనుకోవడం ఆ శాలరీ క్రెడిట్ అవ్వగానే మానేయడమే. సో నేనైతే ఇలా అయితే చేయలేదు. మనం రిలీవింగ్ లెటర్ ముందే ఇచ్చాం. ఎందుకంటే నేను మానేస్తారని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను లీవ్లు కూడా బాగా ఎక్కువ పెట్టేవాడిని. అసలు నా అదృష్టం మా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉండటం మూలంగా అటు ఇటు నేను లీవులు పెట్టినా సరే వాళ్ళు ఓటీల కోసం వాళ్ళు చేసుకునేవాళ్ళు. నాకు డ్యూటీ వస్తే చాలు నేను మానేసినవి కూడా వాళ్ళు ఓటీలు చేసుకునేవాళ్ళు. మ్యాక్సిమం నా ఫుల్ శాలరీ అయితే నేను గత 2 ఇయర్స్లో ఒక్కసారి కూడా నేను తీసుకోలేదు. 30,000 రూపాయల శాలరీని ఒక్కసారి కూడా నా ఫుల్ శాలరీ అయితే తీసుకోలేదు. మ్యాక్సిమం ఎప్పుడు తీసుకున్నా 20,000 10,000 రూపాయల శాలరీ అయితే ఓటీలకి వెళ్ళిపోయేవాళ్ళు. నా శాలరీ మొత్తం వాళ్ళకి ఓటీలు చేయించేవాడిని. తప్పదు కదా మరి, ఏదో ఒకటి చేయాలి. ఇలా అయితే బ్యాలెన్స్ చేసే కొందరికి ఉంటుంది ఈ అవకాశం. అందరికీ ఉంటుందని నేను అన్ను, కొందరికి కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు దాన్ని మనం అలా ఉపయోగించుకోవాలి. ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చేసి మనం ఇప్పుడైతే ఫుల్ టైమ్గా మనం చేపల చెరువులోకి అయితే రావడం జరిగింది 2026. సో మీ అందరికీ మంచి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉద్యోగం నుంచి మానేసి మనం కంపల్సరీ ఫుల్గా మనం చేపల చెరువులోకి అయితే రావడమే జరిగింది. దీన్ని సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేయలేక. సో ఇటు దీన్ని చేసుకుంటా మన జర్నీని అయితే ముందుకు సాగిద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక ఫుల్ టైం కాల్స్ కూడా నేను అటెండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు దాకా కంపెనీలో ఉన్న టెన్షన్ అయితే ఉంది, ఇప్పుడైతే ఆ టెన్షన్ అయితే లేదు మనకి. ఇక ఫుల్ టైమ్గా మనం మీ కాల్స్ కానీ అవి కానీ ఎవ్రీథింగ్ ఇక నేను సదా మీ సేవలో అన్నట్టు ఇక మీతో పాటు ఉండడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సార్ ఈ టాపిక్ మీద. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం 0 పాయింట్ చేపలు అయితే చూడడానికి రావడం అయితే జరిగిందండి. ఒకసారి 0 పాయింట్ వచ్చిన తర్వాత మనం పిల్ల ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు వీడియో అయితే పెడతాను. ఒకసారి మనం 0 పాయింట్ పిల్ల చూసుకుని శీలావతి కట్ల సుమారు కేజీకి 3 చేపలు అయితే రావడం అయితే జరుగుతుంది. 300 యావరేజ్ అయితే ఉండడం అయితే జరిగింది. పిల్ల పైకి వలేసిన తర్వాత క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకుందాం. అసలు 0 పాయింట్ పిల్ల కూడా చాలా బాగుంది. ఒక 70,000 నుంచి 80,000 వరకు నెంబర్ అయితే అవైలబిలిటీ ఉంది 0 పాయింట్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు 0 పాయింట్ బుక్ చేసుకోవచ్చు. ఐఎంసీ ఫిష్ అండి, శీలావతి కట్ల పర్సంటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. సో ఆ కట్ల పర్సంటేజ్ కట్ల అది కూడా మనకి 350 గ్రాములు 400 గ్రాములు యావరేజ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు కుర్రాడు ట్రైల్ నెట్ అయితే వేస్తున్నారు చూడండి. సో ఇవాళ తారీఖు వచ్చేసరికి మనకి డిసెంబర్ 25వ తారీఖు. మనం ఇప్పుడు ట్రైల్ నెట్ అయితే మనం చూస్తున్నాం. వాళ్ళ పైకి వచ్చిన తర్వాత క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు చెక్ చేసుకుందాం. సో దాన్ని బట్టి మనం మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్. వీడియో లేపండి. ఓ 4 క్యాల్సీలు వేయండి. అందులో 2 వేయండి. చాలు ఇంకోటి సన్నయ్యి ఇంకోటి 4 కేజీకి 4 చేపలు యావరేజ్. బాగుంది చేప కూడా. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇవాళ చేపల చెరువులో మేత అయితే వేయడమే జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను నేనైతే మేత. సో ఇది వచ్చేసరికి తౌడు, అలాగే కాంబినేషన్లో వచ్చేసరికి వేరుశనగ చెక్క, ఈ రెండు వేసి మనం మేతలు అయితే ఫీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కొంతమంది రైతులు నన్ను అడిగిన డౌట్ ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. నేనైతే చెక్క వేసి నానబెట్టేసాను. చెక్క తౌడు రెండు
ముందు చెక్క నానబెట్టేసి పైన తౌడేసి రెండు కలిపేసి కొట్టేస్తున్నాను. ఇది నేను చేసే పద్ధతి. మనది చిన్న సైజు పిల్ల కాబట్టి. అదే కొంచెం పెద్ద సైజు పిల్ల ఏంటంటే ముందు తౌడేసేసుకుని అలాగే దానిపైన చెక్కేసుకుని మూటల్లోకి ఎత్తుకుని దాన్ని ఒక్కొక్క దాని మూట కింద కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందండి? ఇది రెండవ పద్ధతి, మూటలు కట్టుకునే పద్ధతి అది. ఇంకా విషయం ఇందులో ఏంటంటే ఇది మేతలు కట్టుకునేది మనం ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అసలు ఈ యొక్క చేపకి ఎన్ని గ్రాములు మేత ఇవ్వాలి ఒక రోజుకి అనేది $1 మిలియన్ క్వశ్చన్ అండి చాలామందికి. సో దీని గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫీడ్ మేనేజ్మెంట్ గురించి. మనం చేపల చెరువులో మేతల మేనేజ్మెంట్ చేసేటప్పుడు 100 గ్రాములు చేప పిల్లకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ చెరువులో ఒక చేప 100 గ్రాముల సైజు ఉందనుకున్నాం. ఒక చేప 100 గ్రాములు ఉంటుంది, 150 గ్రాములు ఉంటుంది, అలాగే 90 గ్రాములు ఉంటుంది. ఇలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే గైరుగా వస్తుంది, సన్నంగా వస్తుంది. ముందు మీరు వేసే మేత గైరు తినేస్తుంది, తర్వాత సన్నం తింటుంది. సో వీటిలన్నింటిలో మనం మేత సమానంగా పాలనలో ఇవ్వాలంటే మనం ఒక రోజుకి మేత ఎంత వేసుకోవాలి. 100 గ్రాముల సైజు ఉన్న చేపకి ఒక రోజుకి వచ్చేసరికి 5 గ్రాములు మేత అయితే ఇవ్వాలి. అంటే 100 గ్రాములు మన చెరువులో ఒక చేప ఉంటే దానికి మనం ఒక రోజుకి ఇచ్చే మేత 5 గ్రాములు అనమాట. అలా మనం 30 రోజులు పాటిస్తాం. 30 రోజులు పాటిస్తే ఆ చేప వచ్చేసరికి 150 గ్రాములు మేత అయితే మనం అయితే చేపకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక చేప వచ్చేసరికి నెలకి ఎన్ని గ్రాములు పెరుగుద్ది అంటే 80 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు పెరుగుద్ది. లేదు 80 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు పెరుగుద్ది. ఇది సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి. ఒకసారి చెరువు మారిన వెంటనే జమ్మని పెరిగిపోతుంది 150 గ్రాముల దాకా. లేదు 100 గ్రాములే పెరుగుద్ది, లేదు 80 గ్రాములే పెరుగుద్ది. ఇలా అయితే మేత వేసాం అంటే 150 గ్రాములు మేత చేప తింటే మనకి 80 గ్రాముల నుంచి యావరేజ్గా 120 గ్రాముల లోపు మధ్యలో అయితే వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటర్ కలర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు వేసే మేతలు మేము మేతలు ఎక్కువ మేపేసామన్నా, మాకు గ్రోత్ తక్కువ వచ్చిందన్నా, మాకు సరుకు తక్కువైందన్నా అని అయితే అన్నం అయితే వింటూ ఉంటాను నేను. కొంతమంది చేత రైతులు నాకు చెప్తూ ఉంటారు. సో అప్పుడు ఏం జరుగుద్దంటే వాటర్ కలర్ కానీ ఏమైనా లేకపోతే మీరు వేసే మేతలు కొంత ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తాయి. కొంత వాటర్ తీసుకుంటుంది, కొంత చేప తీసుకుంటుంది. చేప తీసుకోగా మిగిలింది వాటర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే వాటర్ కలరు డిపెండ్ అయి ఉందో అప్పుడు మనకి చేప గ్రోత్ బాగా స్పీడ్ అయితే రావడం. అది చేపల చెరువు ఎప్పుడు తెల్ల చేప నేను చెప్పేది ముఖ్యంగా ఐఎంసీ ఫిష్ వచ్చేసరికి వాటర్ కలర్ అనేది లైట్ గ్రీన్ కలర్లో అయితే ఉండాలి. ఎప్పుడైతే లైట్ గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయో ఆ గ్రీన్ కలర్లో ఉంటే చేప ఎదుగుదలలో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్లో ఉండాలి అంటే ఫస్ట్ మేతలు మీరు వేసే మేతలు కొంత వేస్టేజ్ అయిపోద్ది. అర్థమైందా సార్? వాటర్ కలర్ లేదనుకోండి, మీరు వేసే మేతలు ఆ వాటర్ అయితే తీసేసుకోవడం అయితే జరుగుద్ది. అప్పుడు మీకు మేతలు అయితే వేస్ట్ అవ్వడం అయితే జరగడం అయితే జరుగుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ పారామీటర్స్ గ్రీన్ కలర్ రావాలంటే కొంచెం మేతలు ఎక్స్ట్రా అయితే ఇచ్చుకోవాలి. ఫస్ట్ క్రాప్ అలా ఉంటుంది, రెండో క్రాప్ అలా ఉంటుంది. ఎందుకంటే వాటరు ప్రతిసారి మనం ఖాళీ చేయవసరం లేదు. ఒకసారి మనం చేపల చెరువులో నీళ్ళు పెట్టామంటే అదే వాటర్లో ఒక 2-3 సంవత్సరాల దాకా మీరు వాటర్ ఖాళీ చేయడం అలాంటివి అయితే మనం ఏమీ చేయవసరం లేదు. సుమారు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా వాటర్లో అలా ఉంచేవచ్చు. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అది పెద్ద చేపలు చేసుకుందాం అనుకున్నా, 0 పాయింట్ చేసుకుందాం అనుకున్నా దానికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మేము చెరువులో నీళ్ళు పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ఒకసారి కూడా మేము నీళ్ళు మార్చలేదు. ఏమైనా బాగా లోతు అయితే బయటికి తోడేస్తూ ఉంటాం అంతే. అర్థమైందా సార్? ఇది ఫీడ్ యొక్క యాజమాన్యం. మేతల యొక్క మనం వేసుకుని ఒక రోజుకి ఎన్ని గ్రాములు, 100 గ్రాముల చేపకి 5 గ్రాముల మేత ఇదే రకంగా అయితే ఇచ్చుకోవచ్చు. కేజీ ఉన్నా సరే అలా ఇచ్చుకోవచ్చు. కేజీలకు వచ్చేసరికి నేను చెప్పిన మేత ఏంటంటే వేరుశనగ చెక్క అలాగే తౌడు, ఈ 2 కాంబినేషన్లో అయితే నేను చెప్పడం అయితే జరిగిందండి. మనకి ఇందులో పర్సంటేజు 2 గ్రాముల చెక్క ఉండొచ్చు, 2 గ్రాములు చెక్క ఉండాలి, 3 గ్రాములు తౌడు ఉండాలి. అర్థమైందా సార్? మనం వేసే 5 గ్రాములు, 2 గ్రాముల చెక్క, 5 గ్రాములు తౌడు. ఇలా మీ చెరువులో ఎంత టన్నేజ్ ఉంది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే చెరువులో ఎన్ని టన్నులు సరుకు ఉంది, మీరు సుమారు ఒక 15,000, 20,000, 30,000 నెంబర్ వేస్తారు. మీ చేప 100 గ్రాములు, 150 గ్రాములు, అర కేజీయో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 5 గ్రాములు చొప్పున క్యాలిక్యులేషన్ చేసుకుంటే మన చెరువులో ఒక 10,000 నెంబర్ ఉంది. 5 గ్రాములు ఇంటూ 10,000 నెంబర్, అప్పుడు సమ్ కేజెస్ అయితే రావడమే జరుగుతుంది.
అర్థమైనా ఇన్ని కేజీల్లోకి మార్చుకోండి, గ్రాముల్లోకి వస్తుంది, ఆ గ్రాములు కేజీలోకి కన్వర్ట్ చేసుకోండి. ఎన్ని కేజీలు అయితే వస్తే అన్ని కేజీలు మన చెరువులో అయితే వేసుకోండి. ఇది రేషియో అండి. 5 గ్రాముల చొప్పున వేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడమే జరుగుతుంది. అర్థమైందా సార్? ఒక చేప వచ్చేసరికి 80 గ్రాముల నుంచి 100 గ్రాములు లేదా 120 గ్రాములు ఇంత మించి పెరగదండి. సో ఇదండి వీడియో యాజమాన్యం. మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇందులో ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను చేయడమే జరుగుతుంది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెట్టి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. నిన్న నా దగ్గర చేపలు వేసుకెళ్ళిన ఆయన అయితే నిన్న ఒక 20 రోజుల క్రితం పిల్ల అయితే వేసుకెళ్ళాను. నిన్న రివ్యూ అయితే చేయడం అయితే జరిగిందండి. గ్రోత్లు కూడా చాలా బాగుంది. ఫీడ్ మేనేజ్మెంట్ రేషియో అయితే కరెక్ట్గా అయితే ఇవ్వడమే జరుగుతుంది. 80 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు యావరేజ్ 80 గ్రాములు అయితే రావడమే జరిగింది. అందులో 150 గ్రాములు కూడా చేపలు ఉన్నాయి. మనం ఓవరాల్గా లెక్కేసుకుంటే 150 గ్రాములు ఉన్నాయి, కొన్ని 70 గ్రాములు ఉన్నాయి, కొన్ని 50 గ్రాములు, ఇలా యావరేజ్ మీద లెక్కేసుకుంటే ఒక 80 గ్రాముల చేప అయితే రావడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా పెట్టాను నేను, అది కూడా చూడకపోతే చూడండి. అది వాయిస్ క్లారిటీ రాలేదు, మైక్రోఫోన్ ప్రాబ్లం వచ్చింది సార్. సో దాని మూలంగా రాలేదు, అందుకే నేను ఆ వీడియో కూడా మీకు పెట్టడమే జరిగింది. సో ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకేబాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెట్టి చేపలు అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేత కొట్టి మనం వెళ్ళి వేరే చెరువులో కూడా కొట్టుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకేబాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇవాళ మనం చేప పిల్ల అయితే చూడడానికి అయితే రావడం అయితే జరిగిందండి. ట్రైల్ నెట్ అయితే వేస్తున్నాం. సో కపిలేశ్వరం మనం అయితే చేపలు అయితే పంపించాం. మీకు ఐడియా ఉన్నట్టే సార్ ఒకసారి మనకి వీడియోలో కూడా కనిపించారు. సార్ ఒకసారి చూడండి మీరు. సో హాయ్ అని చెప్పండి అండి. సో పిల్ల ఎలా వచ్చింది ఏంటి అండ్ సైజ్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అయితే చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి 2 నెలల 15 రోజుల నుంచి 3వ నెల కంప్లీట్ అయితే కావస్తుంది, అంతే కదా? 3 నెలల లోపులో ఉంది. 3 నెలల లోపు అయితే అయిందండి. ఒకసారి ట్రైల్ నెట్ అయితే వేయడమే జరుగుతుంది. అసలు క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, చేప ఎలా పెరిగింది ఏంటి అనేది దాని రివ్యూ కోసం మనం అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు. సో ఆ చేపలు మనం ట్రైల్ నెట్ అయితే వేస్తున్నాం. వేసిన తర్వాత దాని యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకున్న తర్వాత మీకు పిల్ల అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి పిల్ల పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. చూద్దాం ఒకసారి బ్యాక్ కెమెరాతోనే చూద్దాం. సో పర్లేదు, సైజ్ కూడా బాగానే అవుతుంది. సుమారు కేజీకి 5-6 పీసులు అయితే వస్తాయని మేమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. సో 3వ నెల కంప్లీట్ కావచ్చు. ఒకసారి పైకి లేపని తర్వాత చూద్దాం. పెట్టమాకు పడవలో పెట్టమాకు చెట్లు పెట్టి ఓకే. ఇది బాగానే వచ్చిందంటే ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి మేము వారికి వెళ్ళిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి సైజ్ అనేది మీకు అయితే అప్డేట్ చేయడమే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. పిల్ల రివ్యూ కూడా మనం చూద్దాం. అలాగే మన దగ్గర 0 పాయింట్ అయితే సేల్కి అయితే పెట్టడమే జరిగింది. సో ఈ పిల్ల ఎవరికైనా కావాలంటే ఒక 50,000 నెంబర్ అయితే మనం పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. సో వారికి వెళ్ళి ట్రైల్ నెట్ అయితే వేస్తామండి. అసలు కాటా కూడా పెడతాం, ఎలా వచ్చింది, ఎన్ని పీసులు వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం అక్కడ ఉండి అయితే చూసుకుందాం. ఓకేనా సార్? బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాం. వారికి వెళ్ళిన తర్వాత కాటా పెట్టుకుని ఈ వీడియో అయితే మనం వారికి వచ్చిన తర్వాత మనం ట్రైల్ నెట్ అయితే వేయడమే జరుగుతుంది. ఒకసారి కాటా అయితే దులుపుకుంటున్నాం, ఒకసారి పిల్ల ఎలా వచ్చింది ఏంటి అనేది. శీలావతిలో అయితే మనకి కేజీకి 5 పీసులు అయితే రావడమే జరుగుతుంది. 5 పీసులు వచ్చేసరికి కాటా అయితే నేను పెడతాను. ఎన్ని పీసులు వచ్చినాయి ఏంటో మీరు చూసి దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే కట్ల కూడా 10 పీసులు రావడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను శీలావతి పిల్లని కాటా అయితే పెడుతున్నాను చూడండి. ఒకసారి పీసులు వేస్తున్నాను. సో 2, 3, 4, 5 పీసులు వేసి కాటా అయితే పెట్టడమే జరిగింది. కాటా పెడితే విషయానికి మనకి ఎన్ని పీసులు అయితే రావడమే జరిగింది. 5 పీసులు వచ్చేసరికి 1100 గ్రాములు అయితే రావడం అయితే జరిగిందండి. సో యావరేజ్ మనం కూడా 2 నెలల 15 రోజుల నుంచి ఆల్మోస్ట్ 3 నెలలు అయితే దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఈ పిల్లలు అయితే వేసి నా దగ్గర నుంచి అయితే పట్టుకెళ్ళడం అయితే జరిగింది. ఆయన మనమైతే ఇచ్చాం. సో గ్రోతుల్లో క్వాలిటీలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. అలాగే మనం దీన్ని అయితే అమ్మకానికి అయితే పెట్టామండి. కట్ల పిల్లలు వచ్చేసరికి 10 పీసులు అయితే రావడం అయితే జరుగుతుందండి. 10 పీసులు మనం వేసాము. 10 పీసులు వేస్తే ఈ ఎంత కౌంట్ వచ్చిందండి అది కూడా మనం చూద్దామండి. ఇప్పుడు దాన్ని బట్టి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిడి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. 10 పీసులు వచ్చి 150 గ్రాములు అయితే రావడం అయితే జరిగింది. పీసు 150 గ్రాములు 1500 అయితే రావడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.